ఇక తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు కొంత విఘాతం కలిగేటువంటి చర్యలైతే పాల్పడుతున్నారు. ఎందుకంటే ఒక రాజకీయ పదవిలో ఉండి కూడా మహిళపై ఏదైతే అసభ్యకరంగా మాట్లాడడం, అదేవిధంగా పర్టికులర్గా కూడా జాగృతి సంస్థ పైనటువంటి కొంత వ్యతిరేకత అయితే చాలా వస్తుందని చెప్పాలి. ఎందుకంటే మరి ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు, వ్యక్తిగత ధోరణిలో ఎందుకు వెళ్తున్నారు, మరి జాగృతి సంస్థకు సంబంధించినటువంటి అధ్యక్షురాలిపై ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అనే విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే వీళ్ళు మేము దాడి చేశాము, మమ్మల్ని ఈ విధంగా మాట్లాడారంటున్నారు. మరి ఇప్పుడు జాగృతికి సంబంధించినటువంటి సభ్యురాలు మంజుల ఉన్నారు. మేడం చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు మహిళా కమిషన్లో. మరి మహిళా కమిషన్ కంప్లైంట్ ఇచ్చే ముందు గతంలో కూడా ఎందుకంటే మీడియాపై దాడులు జరిగాయి, మరి మొన్న కూడా దాడులు జరిగాయి. నిజంగా దాడుల వెనుక ఏం జరిగింది, మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది కమిషన్కి? షూర్, నా పేరు మంజుల అండి. నేను తెలంగాణ జాగృతి కవితక గైడెన్స్లో నేను ఉన్నాను. ఒక్కటండి, ఇప్పుడు మల్లిగాడు అలియాస్ మల్లన్న ఎమ్మెల్సీగా పనిచేస్తున్నాడు. ఒక మహిళ, ఒక తెలంగాణ బిడ్డ ఒక మహిళ మీద కంచం మంచం అనేది అని దాని తర్వాత అది తెలంగాణ వైఖరి అనేది చాలా సిగ్గుచేటు. తెలంగాణ వైఖరి ఇది కాదండి. ఇంకొకటి, ఎమ్మెల్సీ అనేది చాలా రెస్పెక్టబుల్ పొజిషన్. నువ్వు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ తెలియదు, డెమోక్రటిక్ వాల్యూస్ తెలియదు, దాని తర్వాత నువ్వు డైరెక్ట్గా నయీం గ్యాంగా లేకపోతే ఏదన్నా గుండా గ్యాంగా టెర్రరిస్ట్ గ్యాంగా అంటున్నావు. ఒక ఎమ్మెల్సీ ఉండి నీ సహచర ఎమ్మెల్సీని అట్లా మాట్లాడడం నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే మేము తెలంగాణ మూవ్మెంట్లో పనిచేసాము. ఇంకొకటి, నీకు అంతనే దేశ సేవ చేసేది ఉంటే మొన్న వెళ్ళేది ఉండే ఆపరేషన్ సింధూర్కి, పెహల్గామ్కి మేము ఎట్లా కనబడుతున్నాం, మేము ఎడ్యుకేటెడ్ అన్నా. నేను కూడా బీసీ బిడ్డనే, నేను బీసీడీ నుంచి వస్తాను, నాన్ క్రీమీ లేయర్. మేము 17 years నుంచి వర్క్ చేస్తున్నాం మాకు గవర్నమెంట్ జాబ్స్ రావాలని చెప్పేసి. అందుకే మేము కవితక్క మూవ్మెంట్లో పాల్గొన్నాము. బీసీ గురించి మాట్లాడే హక్కు బీసీలకే ఉందని ఏ డెమోక్రాటిక్ చట్టంలో ఉందన్నా? ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ లేదా? కాన్స్టిట్యూషన్స్లో ఉమెన్ మాట్లాడొద్దా? అన్నిటికీ మేము భయం పడుకుంటూనే ఉండాలా? నువ్వు కంచం మంచం అనేది తప్పన్నా. నీ ఇంట్లో అన్నని లేకపోతే మీ చెల్లిని మీ తల్లిని ఎవరని అంటే నువ్వు ఊకుంటావా? నీ బుద్ధి తెలుస్తుంది, నీ క్రిమినల్ మైండ్ అనేది తెలుస్తుంది, డైవర్షన్ తెలుస్తుంది. నువ్వు కవితక్కని బయట తిరగనియావా? ఏ ఆడబిడ్డని బయట తిరగనియావా? నీకు ఏ చట్టం ఈ రూల్ ఇచ్చిందన్న చెప్పండి? హిట్లరా నువ్వేమన్నా? రోమ్లో కూడా కింగ్ నీరో ఉండే, రోమ్ కాలిపోతుంటే వాడు వాయిలన్ బజాయించుకుంటుండేనంట. తుగ్లకున్నావా నువ్వేమన్నా? గోల్డెన్ ఎథిక్స్ అనేది తెలియదా నీకు? నీకు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఆమె పర్సనల్ లైఫ్ గురించి నీకు ఎందుకు? నువ్వేమన్నా స్పై కెమెరావా లేకపోతే ఆటోమేటిక్గా సపరేట్గా అయ్యా ఇంటెలిజెన్స్ ఉందా నీకు? కవిత వాళ్ళ అన్నతోటి మాట్లాడుతుందా లేదా? కవిత వాళ్ళ నాయనతోటి మాట్లాడుతుందా లేదా? ఆడంగోళ్ళ సబ్జెక్ట్ ఎందుకన్నా నీకు? ఏమన్నా ఇది దీనికి పాలిటిక్స్కి ఏమన్నా విమర్శించే సబ్జెక్టేనా ఇది? నీకు వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి నీకు ఎందుకు? యాజ్ ఏ ప్రజాసేవ ప్రతినిధిగా నీకు ఏదన్నా డెమోక్రటిక్గా లేకపోతే పొలిటికల్ వ్యూస్లో ఏమన్నా అడిగేది ఉంటే అది అడుగు నువ్వు. చూడు, ఎందుకంటే ఇద్దరు రాజకీయాల్లో ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఎమ్మెల్సీ నవీన్ పాండే కావచ్చు. ఎందుకంటే చింతపండు నవీన్ పాండే. కానీ మరి ప్రజా సమస్యలపై పోరాడాలి తప్ప వ్యక్తిగత ధోరణిలో ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరు జాగృతి సంస్థ నుంచి ఒక సభ్యురాలుగా మీ వంతు మీరు మాట్లాడారు. మరి ప్రజా సమస్యల గురించి ఇదే జాగృతి సంస్థ ఎందుకు గ్రౌండ్లోకి వెళ్ళలేకపోతుంది? అదేవిధంగా నవీన్ పాండే ఎమ్మెల్సీ అతను ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? మీ ఇద్దరు వ్యక్తిగత ధోరణికి రాజకీయాన్ని ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నారనే క్వశ్చన్. కవితక్క గారు ఎప్పుడు చింతపండు నవీన్ని పబ్లిక్గా ఎప్పుడు తిట్టలేదండి. ఎందుకంటే ఆమె కాన్స్టిట్యుయెన్సీ వాల్యూస్ తెలుసు, ఆమెకు డెమోక్రటిక్ వాల్యూ తెలుసు. ఒక మహిళగా అందరు సహచరు మహిళలని ప్రోత్సహిస్తుంది, మోటివేట్ చేస్తుంది. మేము రావద్దా పాలిటిక్స్కి? నీకు నిజంగా వర్క్ చేసేది ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ గురించి వర్క్ చేయి, పబ్లిక్ పాలసీస్ గురించి వర్క్ చేయి, పబ్లిక్ దేని గురించి కష్టపడుతుంది దాని గురించి వర్క్ చేయి. నువ్వు ఒక పార్టీ, కవితకు ఒక పార్టీ అని కాదు, అందరం కలిసి ఒక పబ్లిక్ గురించి వర్క్ చేస్తే మన అందం సందం ఉంటుంది. అట్లా అని పర్సనల్ దానికి వెళ్ళి ఒక డర్టీ పాలిటిక్స్ చూస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి నువ్వు ఏం నిదర్శనం ఇస్తున్నావు అని నేను చెప్తున్నాను. దాని గురించి ఇప్పుడు మహిళా కమిషన్లో మీరు ఫిర్యాదు చేశారు. మరి ఫిర్యాదుని ఏ విధంగా తీసుకున్నారు? ఫిర్యాదు అంటే మీ రిప్రజెంటేషన్ తీసుకునేటప్పుడు మేడం మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? మేడం అనేది లేదమ్మా. ఆమె మా కవితక్క గారు వస్తేనే కంప్లైంట్ తీసుకుంటా అన్నదంట. అది చాలా తప్ప ఆమె చెప్పింది. మేమందరము కవితక్క అయినా మేమందరమైనా ఒకటే. ఆమె సెక్రటరీ తోటి ఆమె కంప్లైంట్ తీసుకుందంట. ఒక్కటి, ప్రజాపాలన అన్నప్పుడు రేవంత్ రెడ్డి కానివ్వండి, సోనియమ్మ కానివ్వండి, ఎవరైనా భారత ప్రభుత్వం ఉండనివ్వండి, వరల్డ్ ఉండనివ్వండి, ఒక్కటి ఆడపిల్లకి తప్పు జరిగినప్పుడు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ రిజిగ్నేషన్ ఇవ్వాలి. సెకండ్, ఆడవాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఆమె కవితక్కన కాదు, ఇంకొవరన్నా ఉండొచ్చు. ఐశ్వర్యరాయ్ గురించి కూడా చాలా గలీజ్గా కమెంట్ చేసిండు ఆమె ఐశ్వర్యరాయ్ అని. ఐశ్వర్యరాయ్ అయితే అనొచ్చు, ఐశ్వర్యరాయ్ కాకపోతే అనొచ్చా? అసంటిది ఎమ్మెల్సీ అనేది కొంచెమన్నా బేసిక్స్ కామన్స్ ఎథిక్స్ తోటి మాట్లాడమని నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. బూతు మాటలు మాట్లాడొద్దని
రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ ప్రజెంట్ మీకు ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ప్రెజెంట్గా పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తే ఒకరిని పొలిటికల్గా గ్రో కానియకుండా ఉండడానికి ఆమె పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేయడము, ఆమె పర్సనల్ రిలేషన్స్ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా నీచంగా ఒక ఆడపిల్లని కమెంట్ చేయడం అనేది నేను ఖండిస్తున్నానండి. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ సర్వీస్ అంటే ఈ విధంగా ఉండాలి, పొలిటికల్ సర్వీస్ అంటే పీపుల్కి యూజ్ అయ్యే విధంగా ఉండాలి అంటే ఏదైనా కొంతవరకు. వెరీ గుడ్ క్వశ్చన్. పొలిటికల్ సర్వీస్ అనేది ఇప్పుడు ఎమ్మెల్సీ కానివ్వండి, సీఎం కానివ్వండి, పిఎం కానివ్వండి, వాళ్ళు చేసేది పబ్లిక్ సర్వెంట్స్. వాళ్ళు పబ్లిక్ ప్రోత్సాహనతోటి వచ్చిన వాళ్ళు నిజంగా ప్రజాసేవన చేయాలంటే పబ్లిక్ నుంచి సర్వే తీసుకోండి, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంది సర్వే తీసుకోండి. ప్రస్తుతానికి చాలామందికి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారు, వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, ఎంఎస్ఎంఈ లోన్స్ ఇవ్వండి, ఫార్మర్స్కి ప్రొటెక్ట్ చేయండి, వాళ్ళకి లోన్స్ ఇవ్వండి, వాళ్ళకి చేయూతని ఇవ్వండి. మీరు లోపల కూర్చొని పర్సనల్గా మీరెంత తీసుకుంటారా ఏంటి అనేది మల్లన్న గారు చేసేది చాలా అనైతికమైన రాజకీయము. అది నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. మా కవిత గారు అట్లా కాదు. ఆమె గ్రౌండ్ రూట్కి వెళ్ళి పల్లెకి వెళ్ళి వాడవాళ్ళకి వెళ్ళి ఆమె గ్రౌండ్ రూట్ నుంచి డేటా సహకరించి ప్రతి ఉమెన్హుడ్ని ప్రోత్సహిస్తుంటే నీకేం నొప్పి అవుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ మహిళా కమిషన్ నుంచి మీకు సరైనటువంటి రెస్పాన్స్ రాకపోతే మీ తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇదే నిరసన చేస్తామమ్మా మేము. ప్రతి కాలనీలో ప్రతి రోడ్లో వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తాం. మొన్న మా వాళ్ళు కూడా తీన్మార్ మల్లవన వాళ్ళ ఆఫీస్కి ప్రొటెస్ట్ చేయడానికే వెళ్ళినారు తప్ప ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్తే మా మహిళా సభ్య మీద అనైతికంగా దాడి చేసిండు వాళ్ళ సెక్యూరిటీ గార్డ్. అందుకోసమనే వాళ్ళకి రోషం పౌరుషం వచ్చింది తప్ప ఆడ నిన్ను కొట్టడానికి. తీన్మార్ మల్లన్న ఆఫీస్లో ప్రస్తుతం చూస్తే ఎందుకంటే బుల్లెట్ తోటి కాల్చినటువంటి మన సిచ్యువేషన్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఫర్నిచర్ కూడా చాలా వరకు ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి మిర్రర్ అద్దాలను కూడా పగలగొట్టారు, వాళ్ళ దుర్భాషలాడారు. ఇదంతా సీసీ రికార్డులో ఉంది. మరి దీనికి సీసీటీవీలో రికార్డు ఉంది. ఐ అగ్రీ. అక్కడ మేము ప్రొటెస్ట్ చేయడానికి వెళితే మా మహిళా సోదరి మీద తగలన దగ్గర చేయేసిండు సెక్యూరిటీ గార్డ్. అందుకోసమని వేరే మా అన్నలకు అందరికీ కోపం వచ్చింది, మా అక్కలకు అందరికీ కోపం వచ్చింది. కాబట్టి అక్కడ సిచ్యువేషన్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది. నీ దగ్గర ప్రొటెస్ట్ చేయడానికి వస్తే నువ్వు మాటల వైఖరి నీకు ఇంట్లోనే చక్కగా మాట్లాడవు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కాదు. అట్లాంటిది అక్కడ ప్రాబ్లం అనేది సీరియస్ అయింది. ఇది చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలు నమ్మి ఓట్లేశారో ఒక ప్రభుత్వ అధికారిగా ఎన్నుకున్నాక కేవలం ప్రజాసేవకు మాత్రమే వాళ్ళ పదవిని ఉపయోగించాలి. ఈ విధంగా వ్యక్తిగత ధోరణి వెళ్ళడం వల్ల కూడా వాళ్ళ వ్యక్తిగతంకే కాదు వాళ్ళకు ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక గుడ్ విల్ కూడా వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క అధికారి కూడా ప్రజల కోసమే పనిచేయాలని చెప్తున్నారు జాగృతి సభ్యురాలు మంజుల. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, మహిళా కమిషన్ ఆఫీస్.